రాఫెల్ డీల్లో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో పార్లమెంటులో ఇవాళ కాగ్ రిపోర్టును ఇంట్రడ్యూస్ చేశారు. కాగ్ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాగ్ రిపోర్ట్ ఎన్డీఏ ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ అనేక అంశాలను అందులో పొందుపరిచింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల కంటే ప్రస్తుత డీల్తో 17% ఆదా అయిందంటూ కాగ్ లెక్కలు తేల్చింది. కాగ్ నివేదిక ఇప్పుడు పార్లమెంటులో అధికార విపక్షాల మధ్య కాకరేపుతోంది. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలో 126 విమానాల కొనుగోలు డీల్తో పోల్చుకుంటే కొత్త డీల్లో భారత్ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08% సొమ్ము ఆదా అయిందని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. పాత డీల్తో పోలిస్తే కొత్త డీల్లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే భారత్కు చేరతాయని తెలిపింది. ఈ ఒప్పందం మొత్తం మీద ఒక్కో రాఫెల్ జెట్ 2.86% తక్కువ ధరకే దక్కనుంది అని పేర్కొనటం విశేషం. మార్చిలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక బృందం 126 విమానాల కొనుగోలు డీల్ను రద్దు చేయాలని పేర్కొందని కాగ్ రిపోర్టులో తేల్చింది. ఈ డీల్లో దసో అత్యల్ప ధర కోట్ చేసిన బిడ్డర్ కాదని పేర్కొంది. అదే సమయంలో యూరోపియన్ కూడా టెండర్ అర్హతలను పూర్తిగా చేరుకోలేదని కాగ్ తేల్చింది. ఇది ఒప్పందంలో ఇబ్బందికరంగా మారిందని, ఫలితంగా సాంకేతిక సామర్థ్యం, ధరలను అంచనా వేయటం చాలా కష్టంగా మారిపోయిందని, ఇది టెండర్ పై కూడా ప్రభావం చూపించిందని కాగ్ తేల్చింది. అందుకే ఈ డీల్ చాలా ఆలస్యమైందని కాగ్ పేర్కొంది. ఎన్డీఏ ప్రతిపక్షాల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో తాజాగా కాగ్ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా మారటంతో కాగ్ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కాగ్ నివేదికను చౌకీదార్ ఆడిట్ జనరల్ రిపోర్టుగా అభివర్ణించిన రాహుల్ గాంధీ ఈ రిపోర్ట్ మోదీకి అనుకూలంగా వస్తుందని ముందే చెప్పారు. రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేయాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి కాగ్ రిపోర్ట్ అనుకూలంగా రావటంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదార్ని అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు యు మదార్.
ధనలక్ష్మి కీలకంగా ఇటు కాగ్ రిపోర్ట్ కు సంబంధించి వచ్చినటువంటి తాజా నివేదిక కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరటం కలిగించిందని చెప్పుకోవాలి. క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రఫేల్ కుంభకోణం పైన కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇతర విపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తుంది. కేవలం ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకే ఈ డీల్ ని కూడా కొనసాగించారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థించింది. అలాగే చేసినటువంటి డీల్లో దేశానికి సంబంధించినటువంటి ఆదా జరిగినటువంటి విషయాన్ని చాలా అంశాలపైన కూడా ఈ నివేదికలో క్లియర్ గా చెప్పింది. అయితే దీనిపైన కాంగ్రెస్ తో సహా ఇతర విపక్షాలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది చౌకీదార్ ఆడిట్ రిపోర్ట్ గా మాదిరిగా కాగ్ రిపోర్ట్ ఉందనేటువంటి విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే కాగ్ సంబంధించి ఆడిట్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజీవ్ మేర్సి తను 2015లో ఈ డీల్ కు సంబంధించినటువంటి నెగోషియేషన్స్ లో కూడా తను పాల్గొన్నాడు. అందుకే ఈ తన వైపు నుంచి తప్పు ఉండకూడదు అనే దిశగానే ఈ కాగ్ రిపోర్ట్ అనేది కూడా పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చింది అనేటువంటి ఆరోపణలు కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా చేపట్టాలి. అనిల్ అంబానీకి దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలు ముందే ఎలా ప్రధాని లీక్ చేస్తారనేటువంటి అభియోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు కాగ్ వచ్చినటువంటి రిపోర్ట్ పైన కూడా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చౌకీదార్ గా ఉంటానని చెప్పడమే కాదు, ఆ దిశగానే మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎక్కువ మొత్తానికి ఆ డీల్ అనేది కూడా కుదిర్చి కొంత డబ్బులు అనేది కూడా చేతులు మార్చారు. కానీ బీజేపీ పార్టీ హయాంలో అలాంటి చర్యలు ఏవి లేకుండా దేశ సంపదను తాము రక్షించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు దేశ రక్షణ రంగాన్ని కూడా బలోపేతం చేయడంలో మా పాత్ర అనేది కూడా కీలకంగా ఉంది. అలాగే ఆ పాత డీల్ తో పోలిస్తే నూతనంగా బీజేపీ తీసుకున్నటువంటి డీల్ లో 5 నెలల ముందే రఫేల్ కు సంబంధించినటువంటి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి అంశాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు మాటలు తూటాలనైతే పేలుస్తుందనే చెప్పుకోవాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ మదార్.